చొక్కా పైన జంజి వేసుకుని పూజలో పాల్గొంటాడు అనమాట. అదేమంటే నేను కాశ్మీరీ బ్రాహ్మణుని అని చెప్తాడు అనమాట ఆయన. మరి నువ్వు అంత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడివి, నీ చేతులు అన్ని వారంలో ఉన్నోడివి, ఎందుకు స్నానం చేయట్లా కుంభమేళాకి పోయి? అదే కదా, చెయ్యి నువ్వు, అది కూడా చేసి అక్కడే ఇది బాగుండాలని కోరుకుంటున్నాను, నేను ఇలాంటి తొక్కిసలాట ఇంకోసారి జరగకూడదని కోరుకుంటున్నాను అని చెప్పు. అక్కడ తప్పులే చెప్పట్లేదే నువ్వు, అక్కడ తేడా వస్తుంది అంతే. అంతేకాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న నిన్న అది కూడా రేట్ చేశారు. అందులో పాయింట్ సనాతన వ్యతిరేక ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ రాహుల్ గాంధీ వీళ్ళందరూ మాట్లాడింది యోగిని మోడీని ఉద్దేశించి. మేబీ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు అట్లాగే జనాలు సనాతన ధర్మం వైపుకి వెళ్తున్నారని భయం వచ్చినట్టుంది. అందుకని అంటే వీళ్ళు ఇంతవరకు ఏంటంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా వ్యవహారం నడిపేవాళ్ళు. ఇప్పుడు ఆ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతినిధులుగా బీజేపీని ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చేత నెగిటివ్ చేయాలని చూశారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే సనాతనాన్ని రైట్ చేశారో అప్పటి నుంచి సనాతన ధర్మం మీద పబ్లిక్లోకి ఒక పాజిటివ్ చర్చ ప్రారంభమైంది. ఎందుకని గత 20-30 ఏళ్లుగా మారిపోయినటువంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా మన బిడ్డల ప్రవర్తన విధానంలో మార్పులు రావడం కావచ్చు, మన జీవితాలలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, విరక్తి వైపు వెళ్తున్నాయి. కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, ఆ రోజున ఉన్నటువంటి కుటుంబ బాధ్యతాయుత తత్వం ఉందా ఇప్పుడు మన